పాడి ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమకారులం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులము. ఏ తెలంగాణ కోసం అయితే పోరాడినామో ఆ తెలంగాణ తెచ్చి సాధించుకున్న వాళ్ళము. మేము డబ్బుల కోసం ఎప్పుడు అమ్ముడు పోలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ అనేది ఏర్పడ్డది. కాబట్టి ఎవరైతే డబ్బులకు అమ్ముడు పోతారు అనుకుంటారో మేము తెలంగాణ వాదుల్లాగా మేము చెప్తా ఉంటున్నాము. అసలు అమ్ముడు పోయే ప్రసక్తే లేదు. మేము మార్వాడీలను వెళ్ళగొట్టే వరకు ఈ తెలంగాణలో మేము ఈ మూమెంట్ కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం. మార్వాడీలు మన దేశ పౌరులు, వాళ్ళకి ఎక్కడైనా సరే బిజినెస్ చేసుకునే హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కే అని చెప్పేసి అంటారు. సో ఎందుకు ఇంత బాధ అని చెప్పేసి కూడా అడుగుతాం. అదే రాజ్యాంగం 19G ఆర్టికల్ ప్రకారము ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ఎలాంటి బిజినెస్ చేసుకోవాలనేది కూడా అది క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగం ఏం చెప్పింది అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేసుకోవాలని. నీ లెక్క పానీపూరి బిజినెస్ చేసుకుంటూ డూప్లికేట్ దందాలు చేసుకుంటూ మొత్తం పాన్పరాగ్ అటువంటి బిజినెస్ కాదు అది చెప్పింది. ఇంకోటి అదే 19 ఆర్టికల్ ఏం చెప్తుందనంటే నీవు స్టేట్లకు వచ్చేసి ఎట్లాంటి అక్రమ వ్యాపారం చేస్తే స్టేట్ కట్టడి చేయొచ్చు అని చెప్పుద్ది. ఇది ఎవరు చెప్పట్లేరు. ఏంటంటే ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చా? ఇక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు వాడు, ఆ బిజినెస్ చేసుకోవచ్చా? ఇక్కడ మొత్తం డూప్లికేట్ వ్యాపారం చేస్తున్నాడు వాడు, ఆ బిజినెస్ చేసుకోవచ్చా? అంటే ఏ బిజినెస్ చేసుకోవాలి, బిజినెస్ చేసుకున్న హక్కు కల్పించినప్పటికీ ఏ బిజినెస్ చేసుకోవాలని కూడా చెప్పింది. వీళ్ళు చేస్తున్న అక్రమ దోపిడీని మాత్రం ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈరోజు మార్వాడి మీద వ్యతిరేక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. గౌరవిస్తున్నారు, కాపాడుతున్నారు కాబట్టి మత కళలో రేపడం కోసమే ఈ నినాదం ఎత్తుకున్నారు తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి కూడా మాట్లాడతాం. మార్వాడీలు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే వేరే వాళ్ళ రైట్స్ కానీ వేరే వాళ్ళ వృత్తులు కానీ లాక్కొని అక్రమ వ్యాపారాలు చేయడం సనాతన ధర్మం కాదు. మార్వాడీలు వేరే వాళ్ళు ఇప్పుడు మా కోమట్లు ఉన్నారు. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే చాతుర్వర్ణ సిస్టంలో క్షత్రియుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యాసు ఉంటారు. ఆ వైశ్యాల దగ్గరకు వచ్చిన వ్యాపారాన్ని, మా కోమట్ల దగ్గర ఉన్న వ్యాపారాన్ని, మా పద్మశాలుల దగ్గర ఉన్న వ్యాపారాన్ని, చేతి వృత్తులను మొత్తం నాశనం చేసేది సనాతన ధర్మం ఎట్లయితుందని నేను అడుగుతా ఉన్నాం. అంటే డబ్బులు ఉంటే మేము బిజినెస్ చేస్తాం, డబ్బులు ఉంటే తెలంగాణలో తాగి వండుకుంటారు అని తెలంగాణలో తాగి పడుకుంటారు. తెలంగాణ మార్వాడీలో ఫస్ట్ వచ్చింది బిజినెస్ చేస్తానికి వచ్చారు. మార్వాడీలో మా కల్చర్ని, మా బోనంను, మా బతుకమ్మను, మా తీజ్ కల్చర్, అన్ని కల్చర్లను మార్వాడీలు అవహేళన చేస్తున్నారు. అలాగే మా తెలంగాణ పీపుల్ అంటే కనీసము వీళ్ళకి ఏ పరిజ్ఞానం లేదు, ఒక బిజినెస్ తెలివి లేదు. ఏమనంటే 90 ఏజ్ పడుకుంటారు అని అవమానిస్తున్నారు. ఈ 90 ఏసి ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే పోరాడి ఏ తెలంగాణ సాధించుకున్నామో ఈ అవహేళనను కూడా అధిగమించి మేము ఖచ్చితంగా ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అంతే. ఇగో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడాలి అని అంటే వాడు ఫేర్ బిజినెస్ చేయాలి. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే ఫేర్ బిజినెస్ చేయాలి. అంటే ఒక GST ఫాలో కావాలి, ఒక ట్యాక్స్ ఫాలో కావాలి. ఏ మార్వాడి వ్యాపారి ఇక్కడ GST ఫాలో అవుతుండో మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఏ మార్వాడి వ్యాపారి GST ఫాలో అవుతుందో తెలుసుకోండి. నువ్వు ఫేర్ బిజినెస్ అయితే దేశానికి ఉపయోగపడుతుంది. వీడు చేసేదే డూప్లికేట్ దందా. వీడు డూప్లికేట్ దందా చేస్తున్నప్పుడు వాడు ఫేర్ బిజినెస్ దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని పోయి ఆ రాజస్థాన్కో గుజరాత్కో పెడతా ఉన్నాడు. కాబట్టి ఇది ఫేర్ బిజినెస్ కాదు. వీళ్ళు ఏంది అని అంటే వీళ్ళ వల్ల ఏదో దేశానికి ఉపయోగపడుతున్నారు, వీళ్ళ వల్ల దేశానికి ఏదో ఉపయోగపడుతున్నారు అని చెప్పేసి మిగతా వేరే పార్టీ వాళ్ళు ఇది చేస్తున్న ఆరోపణలు తప్ప ఇందులో నిజం లేదని నేను చెప్తున్నాను. ఎవరైతే లెఫ్టిస్టులు కులాలు వద్దని చెప్పి ఇప్పుడు వాళ్ళే కులాలకు అన్యాయం జరుగుతుంది, కులాల్లో వ్యాపారాలు చేస్తా ఉన్నారు, మార్వాడి కులాల్లో దూరిపోయారని చెప్పి మాట్లాడి సిగ్గు చేయడం అని చెప్పి అసలు లెఫ్టిస్టుల ఐడియాలజీ వేరు. లెఫ్టిస్టుల ఐడియాలజీ కులాలు వద్దండి. ఈరోజు మేము చేసిన ఈ తెలంగాణ మూమెంట్ చేసిన ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము లెఫ్టిస్టులు ఇందులో లేరు. లెఫ్టిస్టులు ఎందుకు తీసుకొస్తున్నారు? లెఫ్టిస్టులు ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఏందంటున్నా నేను. లెఫ్టిస్టులు ఎందుకు తీసుకురావాలి? మేము చేస్తున్నాం, ఫేర్ మూమెంట్ చేస్తున్నాము. ఒక ఫేక్ నకిలీ భారతీయత మీద, నకిలీ వాళ్ళ మీద, ఓట్ చోరుగాళ్ళ మీద, వీళ్ళ మీద మేము ఫేర్ ఉద్యమం చేస్తున్నాము. వీళ్ళను అర్బన్ నక్సలైట్లు అంటాం, 90 ml తాగి పడుకుంటా అంటాం, నీకు కమ్యూనిస్టులు అంటాం. అసలు నీకు వీళ్ళందరూ తీసుకురావాల్సిన అవసరం ఏందంటున్నాం మేము. ఇప్పుడు నువ్వు చేస్తే ఇప్పుడు మేము కాదా ఈ దేశ పౌరులం? మేము కూడా ఈ దేశ పౌరులమే కదా, మాకు ఈ హక్కులు ఉన్నాయి కదా. మేము కూడా ఇక్కడ SC ST BC అన్న అందరం మేము బిజినెస్ చేసుకుంటున్నాం కదా. మా కులవృత్తులన్నీ నాశనం చేసి, మా పద్మశాలి కులవృత్తులు, కోమట్లు చేసుకునే కులవృత్తులు, వీళ్ళు ఆర్యవశ్యాలు చేసుకునే వీళ్ళు అన్నింటిని నాశనం చేసి వాళ్ళు మాత్రమే బాగుపడేది ఎట్లా ఫేర్ అవుతుంది? వాళ్ళు ఇప్పుడు మా అంటే కులాలను తీసుకురావాల్సిన అవసరం
లేదు. ఇది విషయం ఏంటంటే ఇవి వాళ్ళకు బిజినెస్ వాళ్ళు మార్వాడీలు వేరే పార్టీ వాళ్ళకు కొమ్ము కాసి ఈ మనువాద పార్టీలు అన్నిటికీ కొమ్ము కాసి వాళ్ళకి చందాల రూపంలో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళను వెనకేసుకొచ్చే కుట్రలో భాగంగా మమ్మల్ని కమ్యూనిస్టులుగా, తాగుబోతులుగా, మా కల్చర్ తెలవని వ్యక్తులుగా, మమ్మల్ని అర్బన్ నక్సలైట్లుగా ఇది చేసే కుట్ర జరుగుతుంది తప్ప ఇది తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఈ తెలంగాణ మట్టికి తెలుసు, తెలంగాణ యొక్క పౌరుల పౌరుషం ఏందో ఇప్పుడు తెలుసుకుంటారు మార్వాడీలు. మేము అందరికీ ఆ పౌరుషాన్ని చూపెట్టి ఈరోజు తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం. అదే మా సక్సెస్. రేపు మార్వాడి మూమెంట్ మీద కూడా తప్పకుండా మేము సక్సెస్ కాబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.